ఆ వెన్నెల చందమామ లాంటిది. నేను పడమర దిక్కు కాబట్టి ఆ వెన్నెల నాకే చెందుతుంది. పడమట దిక్కు ఉదయించిన చివరకు తూర్పుకు చేరాల్సిందే కాబట్టి వెన్నెల నాకే చెందాలి. ఒరేయ్, మీరు తూర్పు పడమర లాంటి వారు, నేను ఉత్తరాన హిమాలయ పర్వతం లాంటి వాడిని కాబట్టి వెన్నెల చల్లదనం నాకే సొంతం. ఒరే మీ ముగ్గురు కలిసి దక్షిణాన్ని దాచేస్తున్నారు. సముద్రం అంత విశాల హృదయం ఉన్నవాడిని, అందగాడిని. వెన్నెల నాకు చెందటమే న్యాయం. ఆ చందమామ కోసం 4 దిక్కులు పోటీ పడితే ఉప్పెనలు ఉపద్రవాలు వస్తాయిరా. కాబట్టి ఓ పని చేద్దాం, ఓటింగ్ సిస్టమ్ పెడదాం. ఆ అమ్మాయి ఎవరితో డిసైడ్ చేసుకో. ఓటింగ్ సిస్టంలో ఎవరి ఓటు వాళ్లే వేసుకుంటే కథ మళ్ళీ మొదటిగా వస్తుంది. అంతెందుకు, నువ్వు మజ్ను సినిమాలో రజనీని త్యాగం చేసినట్టు నువ్వు నా కోసం వెన్నెల త్యాగం చేయరా. నువ్వు నాకు మంచి మిత్రులా మిగిలిపోతావు. నువ్వు ప్రేమ సినిమాలో రేవతిని త్యాగం చేసినట్టుగా వెన్నెలను త్యాగం చేయొచ్చు. ఒరేయ్, నువ్వు ఆరాధన చిత్రంలో సుహాసిని వదిలిపెట్టినట్టు ఈ వెన్నెలని నాకు వదిలిపెట్టావంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతారా. మూపగోపాలుడు, ముద్దుల కృష్ణలోలా ఇద్దరుంటే గానీ నీకు నిద్ర పట్టదుగా. ఈ సింగిల్ వెన్నెల్ని నాకు వదిలే బాలయ్య. ఒరే మనం ఉండేది నలుగురం. నాది అంటూ ఒక అమ్మాయి గురించి పోటీ పడే కంటే నిర్ణయాన్ని ఆ అమ్మాయికే వదిలేద్దాం. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో వాడే అదృష్టవంతుడు. అదిగోరా వెన్నెల. వెన్నెల గారు ఇక్కడున్నారా? మీకోసం భూగోళం అంతా వెతుకుతున్నాం. ఎందుకు? మీకు మాకు ఆనందాన్ని కలిగించే హ్యాపీ న్యూస్ చెప్దామని వచ్చాం. సారీ అండి, హ్యాపీనెస్ ఎంజాయ్ చేసే మూడు నాకు ఇప్పుడు లేదు. అంత కష్టం ఏమొచ్చిందో మీకు? నాకు కాదు, ఈ పల్లె తల్లికి వచ్చింది. పల్లె తల్లికా? అవును, రేపే ఈ ఊళ్ళో జాతర. ఈ ఊరి ఆచారం ప్రకారం ఏడాదికోసారి ఇక్కడ జాతర జరుపుతారు. ఈ జాతర జరపకపోతే ఏదో కీడు జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. కీడు గురించి ఎంత నిజమో కానీ ఇక్కడ కీచక నాయకులకు, వారి అధికార దాహానికి ఈ జాతర ఓ క్రీడాక్షేత్రం అయిపోయింది. జాతర వస్తుందంటే చాలు పల్లె తల్లి భయంతో వణికిపోతుంది. ఎంత రక్తపాతం జరుగుతుందో, ఎన్ని తలలు నేల కొరుకుతాయో, ఎందరు తల్లులా నల్ల పూసలు నేల రాలుతాయో. ఊరందరి గురించి మీరొక్కరే బాధపడ్డం దేనికండి? ఈ గ్రామాన్ని శాసిస్తున్న ఫ్యాక్షనిజం ఇనుప పాదాల కింద నలిగి నష్టపోయిందాన్ని కనుక. అంటే ఒక జెండా పండుగ నాడు జాతీయ పతాకాన్ని ఎవరు ఎగురవేయాలనే విషయంలో మొదలైన మూర్ఖవదన ముష్టి యుద్ధంగా మారి బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిల మధ్య జరిగిన బాంబుల దాడిలో ఎంతో మంది అమాయకులు బలైపోయారు. వాళ్లలో నా కన్న తల్లిదండ్రులు, నా తోబుట్టోలు కూడా కాలిపూడితైపోయారు. మీ బాధ నాకు అర్థమైంది. టోటల్ గా మీ స్టోరీ సినిమా టైప్ లో నా బుర్రకెక్కింది. బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డి మీ స్టోరీలో విలన్స్. వారిద్దరి కారణంగా మీరు దెబ్బతిన్నారు. వారిద్దరి మీద పగ తీర్చుకోవడమే ఇక క్లైమాక్స్ అన్నమాట. కాదు, నా కోపం వ్యక్తులపైన కాదు, వ్యవస్థ పైన. నేను కోరుకునేది ఫ్యాక్షనిస్ట్ లీడర్ల అంతం కాదు, మొత్తం ఫ్యాక్షనిజం అంతం. ఆ మార్పు కోసమే నా నిరీక్షణ. ఆ మార్పును తీసుకొచ్చే నవయుగ వైతాళికల కోసమే నా అన్వేషణ. ఆ నవయుగ వైతాళికులు మేమవుతాం. ఫ్యాక్షనిజం అంతం కోసం మేము పోరాడతాం. మేము పోరాడతాం. అవును, పోరాడతాం.
గణాచారి, ఈసారి జాతరలో నరబలుండవు, జంతుబలుండవు. జాతర ప్రశాంతంగా జరిపించు. గణాచారి, జాతర సందర్భంగా ఊరి జనాలందరికీ విందు భోజనం ఏర్పాటు చేయించు. పైసలు నేనిస్తా.